ఉచిత వైద్యం ఉండాలని ఆ నినాదం తీసుకొని మేము ముందుకెళ్ళినాం. కాబట్టి తప్పకుండా కవితక్క గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత అందరూ ముక్త కంఠంతో కవితక్క గారి వైపు ఉండి మొదటి మహిళా ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసుకొని తీరుతారు. అందులో భాగంగానే ఈ బీసీ నినాదం ఏదైతే ఉందో, బీసీ పక్షపాతిగా కవితక్క గారు ఏదైతే ఉన్నారో, సబ్బండ వర్గాలు కూడా ఈరోజు తెలంగాణ రక్షణ సేన వైపు చూస్తున్నాయి. మీరేమో పాంచు జెండా అంటారు, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటారు, ఫ్రీ వైద్యం అంటారు. కానీ ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర సీఎం ఉండేమో తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగలేదంటారు. సో ఈ నేపథ్యంలో ఎన్ని సాధ్యమేనా? ఆల్రెడీ తెలంగాణ జాగృతిగా ఉగాది అప్పుడు మేము బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ జాగృతి బడ్జెట్ ఇది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని కూడా కొంచెం పరిగణలోకి తీసుకోవాలని, అప్పుడు విద్యకి ఎంత పెట్టుకోవాలి, వైద్యానికి ఎంత పెట్టుకోవాలి, మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్లో మనం దేన్ని ఏ విధంగా విభజించుకోవాలి అని ఆ రోజు ఉగాది రోజే మేము తెలంగాణ జాగృతి తరపున బడ్జెట్ రిలీజ్ చేసినాం. అది చూస్తే చాలు, ఆల్రెడీ మేము ఇంటర్నల్గా మేము ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరితోని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. డెఫినెట్గా కూడా మేము రేపు ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉచిత విద్య ఇవ్వాలో, ఏ విధంగా ఉచిత వైద్యం ఇవ్వాలో అంతా కూడా ప్రణాళికలు సిద్ధం కాబోతున్నాయి. మేము డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. వీళ్ళు ఏంటంటే కాంట్రాక్టర్లకి, కమిషన్లకి ఆశపడి కకృతిపడి తట్టడు మట్టి కూడా ఎత్తని కాంట్రాక్టర్లకి ఈరోజు వేల కోట్లు ఇస్తున్నారు. అట్లాంటి పనులు మేము చెయ్యం. మేము ఉచిత విద్య, ఉచిత వైద్యం తీసుకొస్తాం. ఫస్ట్ మేము ఏదైతే రైతులకు మనం ఇస్తామన్నా హామీలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తాం. వీళ్ళలాగా దాటేసే ప్రయత్నాలు చేసి ఉచిత బస్సు పెట్టి బస్సులు తగ్గించే ప్రయత్నాలు మేము చెయ్యం. కాబట్టి తల్లే ఎప్పుడు ఒక ఆడబిడ్డ ఒక తల్లిగా ఆలోచిస్తుంది. కాబట్టి తన బిడ్డల క్షేమం కోసం ఆలోచిస్తుంది. అలాంటి తల్లి లాంటి కవితక్క గారు సీఎం అయిన రోజు ఈ తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా. సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు. ప్రతి ఊర్లో కూడా జాగృతి ఉంది. ఇవన్నీ ఓట్ల రూపంలో మార్చుకునే అవకాశం ఉంటుందంట. తెలంగాణ రక్షణ సేన ఈరోజు ఎక్కడికక్కడ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం నుండి స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఈరోజు ఎవరైతే మహిళలు ఉన్నారో, అంటే మా నినాదము కవితక్క గారి నినాదం ఏదైతే ఉందో, ఈరోజు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఏదైతే ఉందో, ఏం సందేశం ఇవ్వబోతున్నారు, ఈరోజు బీసీల కోసం కవితక్క గారు ఎలాంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు అని చెప్పేసి రాష్ట్ర నలుమూలల నుండి కూడా మా కార్యకర్తలు కాదు, ప్రజలు, మహిళలు, యువత, సబ్బండ వర్గాలు తరలి వస్తున్నాయి. ఈరోజు మేము అనుకున్న దానికన్నా మేము 8,000 నుండి 10,000 మంది అనుకున్నాం. కానీ దాదాపుగా 12,000, 15,000 మంది దాకా వచ్చేటట్టున్నారు. ఇంకా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జాము, మొత్తం మా బస్సులు కానివ్వండి, మా వచ్చే వెహికల్స్ కానివ్వండి, హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉన్నది. అంటే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ నినాదం ఎంత బలంగా ఉంది ప్రజల్లో అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఇది. ఓకే, సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన టీఆర్ఎస్ మహిళా నేత మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంది సామాజిక న్యాయ సంకల్పం అంటే, సంకల్ప సభ ఏంది? ఆ సభ ద్వారా కవితకు ఏం చెప్పబోతుంది? సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలోనే అసలు నిగూఢ అర్థం ఉందండి. ఒక సామాజిక న్యాయ తెలంగాణ సాధించుకోవడానికి ఈరోజు మేము తీసుకునే సంకల్పం రేపొద్దుట ప్రజలకి విపరీతమైనటువంటి అవకాశాలని, ఆదరణని ఖచ్చితంగా ఇవ్వగలుగుతుందని మేము ఈరోజు గట్టిగా చెప్తున్నాము. ఈ సంకల్ప సభ నుండి సామాజిక న్యాయ తెలంగాణ సాధన వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కవితమ్మ వెంట ఉంటూ సాధించే వరకు కూడా మేము ఇలాంటి ఎన్నో సభలని, ఉద్యమాలని మేము చేపడతామని కూడా మేము గట్టిగా చెప్తున్నాము. ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతలని తొలగించడానికి, అగ్రవర్ణ కులాల ఆధిపత్యాన్ని నిర్మూలించడానికి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి సామాజిక న్యాయం కొరకు, అణగారిన వెనుకబడిన తరగతుల వాళ్ళ అభ్యున్నతి కొరకు మన కవితమ్మ గారు తీసుకున్నటువంటి ఇలాంటి సామాజిక న్యాయ తెలంగాణ విషయం అనేది రేపొద్దుట ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ సంకల్ప సభ అనేది ఈరోజు మేము తీసుకున్నటువంటి మొదటి అడుగే. రేపొద్దుట ఈ అడుగు ఎన్నో దూరాలకి చేరుకొని మా గమ్యాన్ని మేము ఖచ్చితంగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా చేరుకొని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని అందించే విధంగా మా కవితమ్మ గారు ఏదైతే ఇచ్చారో 5 పంచజన్య సూత్రాలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని కూడా నేను ఈ రకంగా మీడియా ద్వారా చెప్తున్నాను. ఎలా మీకు కుటుంబ రాజకీయ నేపథ్యం ఉంది, మీకు అవగాహన ఉంటుంది కాబట్టి నేను అడుగుతున్నా, తెలంగాణలో మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే అవకాశం ఉందా? కవితక్కని సీఎం చేసి మీరు కోరుకున్నట్టు సీఎం చేసే అవకాశం కూడా ఉందా?
ఖచ్చితంగా ఉందండి. తెలంగాణ ప్రజలు మార్పునైతే కోరుకుంటున్నారు. ఈ రోజున మనం తెలంగాణ ప్రజలనే కాదు, భారతదేశంలో చూసుకున్నటువంటైతే మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో మన విజయ్ గారు కానీ, మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికలలో బీజేపీ ఎలాగా మొత్తంగా తుదముట్టిపోయిందో మనం అందరికీ తెలుసుకోవచ్చు. ఈ రకంగా మనం చూసినటువంటి ఫలితాలను గమనించినట్లయితే ప్రజలు ఖచ్చితంగా ఒక మార్పుని, అది కూడా నార్మల్ మార్పుని కూడా కాదు, చాలా పెద్ద మార్పుని కోరుకుంటున్నారని నేను సగర్వంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ అనే ఆరోపణ ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి రక్షణ సేన, తెలంగాణ రక్షణ సేన కాదని ఆరోపిస్తారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అసలుకి బయట వాళ్ళు అలా అనడానికి ఒక చిన్న ఆధారమైనటువంటి అంశం కూడా లేదండి. ఈ రోజున మా కవితమ్మ గారు నోరు గలం ఎత్తితే ప్రశ్నించేది, పోరాడేది ప్రతి ఒక్కటిది కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదే. ఎందుకంటే మనకి అనుభవంలో మనం చూస్తున్నటువంటి రోజువారీ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా నిరాశ నిస్పృహలతో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి పని మీద ఒకలాంటి నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఆ మార్పు మా కవితమ్మ తీసుకొచ్చే సమాజ మార్పే. ఒక పక్క సామాజిక న్యాయం అంటారు, ఒక పక్క పాంచజన్య సూత్రాలు అంటారు, ప్రధానంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటారు పాంచజన్యలో. ఇవి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని రేవంత్ రెడ్డి ఏ సభకి ఎక్కినా అడుక్కు తినే పరిస్థితి వచ్చిందని చెప్తుండు. ఈ పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఒకవేళ మీరు కోరుకున్నట్టు మీ కవితక సీఎం అయితే ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు అవుతుంది అంటారా? ఇప్పుడున్నటువంటి ఏ పారామీటర్స్ని చూసి, ఏ పారామీటర్స్ని మనము ప్రాక్టికల్గా గమనించి మనము ఏది సాధ్యం కాదు అని రేవంత్ రెడ్డి గారు మన దగ్గర డబ్బు లేదు అని ఎలా చెప్తున్నారో, రేపు పొద్దుట ఖచ్చితంగా కవితమ్మ గారు ఏదైతే అధికారంలోకి వచ్చినారో తను తీసుకునే నిర్ణయాలకు తన దగ్గర ఉన్న పారామీటర్స్కి కూడా మనం నమ్మే అవకాశం కూడా అంతే ఉంటుందని. ఎందుకంటే ఒక కాయిన్కి రెండు వైపులా 50-50% ఉన్నట్టు ఒక నాయకుడు చెప్పిన మాట ఎంతైతే నమ్ముతున్నామో రేపు పొద్దుట ఫ్యూచర్లో అయ్యే నాయకురాలు చెప్పిన మాట కూడా అంతే రకంగా నమ్ముతున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మినప్పుడు రేపు ఫ్యూచర్లో మనకి మంచి చేస్తా అన్న నాయకురాలు చెప్పే మాటల్ని నమ్మడంలో తప్పేముంది? రేవంత్ రెడ్డి 70 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అమ్మగారికి, కవితమ్మ గారికి 20 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందిగా. ఎందుకు సరిపోదు? అనుభవం అనేది టైం పీరియడ్ని బట్టి కాదు, అనుభవించినటువంటి అనుభవాలను తీసుకొని మాత్రమే మనం అనుభవం, ఎక్స్పీరియన్స్ అని చెప్తాం. 70 ఏళ్ళు ఉన్నంత మాత్రం 70 ఏళ్ళ ముదుసరికి ఉన్న అనుభవము 20 ఏళ్ళ పిల్లోడికి ఉన్న అనుభవం తెలిస్తే మంచి ఏ రకంగా జరుగుతుందో దాన్ని ముందు తీసుకోవాలి. కానీ 70 ఏళ్ళు ఉంది కదా, మనం అదే రకంగా వెళ్ళిపోతాం మూసధోరణిలో అంటే అభివృద్ధి సాధ్యం కాదు. రాబోయే రోజుల్లో మీ టీఆర్ఎస్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక మహిళగా నేను ఒక ఇంటిని ఏ రకంగానైతే ఆర్గనైజ్డ్ చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా నిలబడి మీతో మాట్లాడుతున్నానో, అదే మహిళా నాయకత్వంలో ఉన్నటువంటి మన తెలంగాణ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో, ఒక పద్ధతి ప్రకారంలో కూడా ఈ 5 పాంచజన్య సూత్రాలను అవలంబించి మొత్తం భారతదేశమే తెలంగాణ వైపు చూసే విధంగా మన కవితమ్మ పరిపాలిస్తుందని ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. అన్న, మీరు మంచిర్యాల ఇన్ఛార్జ్ అంటారు కదా, ఏం చెప్పబోతున్నారు? మీకు ఇన్ఛార్జ్ అంటే ఆల్మోస్ట్ అవగాహన ఉంటుంది. ఈ సామాజిక న్యాయం, తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ ద్వారా కవితకు ఏం చెప్పబోతుంది? తెలంగాణ వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ ఎప్పుడు కూడా సామాజికంగా న్యాయం చేసే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి మనం తెలంగాణ ఉద్యమం జరిగిన సందర్భంలోనే జయశంకర్ గారు ఉద్యమంతో పాటు ఉద్యమం ఏదైతే భౌగోళికంగా తెలంగాణ వచ్చినా కూడా సామాజికంగా ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలి, దానికోసం మరో ఉద్యమం జరగాల్సి వస్తుందేమో అని ఆనాడే జయశంకర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు కూడా ప్రజలకు సామాజిక న్యాయం కల్పించలేకపోయాయి. దానికోసమే కవితక్క గారు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా విద్యలో కానీ, రాజ్యాధికారంలో కానీ, ఓట్లలో కానీ, ఓట్లు మాత్రమే బహుజనులై తీసుకొని ఈ 2 పార్టీలు, ఈ ప్రధాన పార్టీలు అధికారంలోకి వచ్చి వాళ్ళను మర్చిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి కవితక్క గారు ఈ యొక్క నినాదాన్ని తీసుకొని రేపు పొద్దున మేము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ, బహుజనులందరికీ న్యాయం చేసి సామాజిక న్యాయం అందరికీ కల్పించే విధంగా మేము పనిచేస్తామని, ఇంతకుముందు మాకున్న ఇప్పుడు సంస్థాగతంగా జరుగుతున్న పార్టీ నిర్మాణంలో భాగంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేస్తున్నామో దాంట్లో కూడా అందరికీ బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ కూడా
అవకాశాలు కల్పించి ముందుకు తీసుకుపోతున్నాం. ఏం చెప్తారు అంటే ఇప్పుడు పాంచజన్య అంటారు, 5 హామీలు అంటారు, ఉచిత వైద్యం, ఉచిత విద్య అంటారు. 6 గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ అమలు చేయలేకపోతున్న పరిస్థితులు ఇవి మీరు చేస్తారా? 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత పెద్ద హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళు మేము చేస్తున్నాం చెప్తున్నాం, మీరు అందరూ ఆరోపిస్తున్నారు చేయట్లేదు 6 గ్యారెంటీలు అని. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ పాంచజన్య రూపంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం చేయగలుగుతుందా అంటున్నా? మేము ప్రజలకి అందించేది ముఖ్యంగా ఈరోజున్న అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ల కోసం వాళ్ళ హామీలు వాళ్ళు వేల హామీలు ఇస్తున్నారు, కానీ అవి అమలు కాని పరిస్థితి ఉన్నది. అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. మేము ఎత్తుకున్నది ఒక పాంచజన్యంలో కూడా ముఖ్యంగా ప్రజలకు, పేద విద్యార్థులకు సంబంధించిన వైద్యం ఉన్నది, పేద ప్రజలకు సంబంధించిన విద్య గురించి ఉన్నది. కాబట్టి ఏదున్నా సంపద మొత్తం విద్య వైద్యం మీద పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా మేము అందరికీ సమానంగా, మేము ఒక డబ్బున్న వాళ్ళకని కాదు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళకని కాదు, సామాజికంగా అందరికీ కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి.